గుడ్డిదంటారు. కానీ ప్రేమికులు ఒకరినొకరు చూసుకోకుండా గుడ్డిగా ప్రేమించుకుంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు సూపర్ శ్రీలు అలాంగ్ విత్ ద స్టేజ్. రేష్మి ఒక నిమిషం పట్టుకో, స్కిట్ అయిన తర్వాత తీసుకుంటా. హలో డార్లింగ్, ఓకే ఈవినింగ్ పబ్కి వస్తాను. ఓకే అన్నాను కదా, నువ్వు ఎందుకు అన్నిటికీ అలా ఇందాక కోపంగా ఫోన్ పెట్టి. ఒక్క నిమిషం లైన్లో ఉండు. అబ్బబ్బబ్బా మమ్మీ ఫోన్ చేస్తుంది, మళ్ళీ చేస్తాను, పెట్టేయి. ప్రకాష్, నీకు రీఛార్జ్ చేయించమని చెప్పి ఎంతసేపు అవుతుంది? ఈడియట్, ఈజీ రీఛార్జ్ లేదా? కార్డ్ తీసుకున్నావా? సరే ఆ కార్డ్ నెంబర్ చెప్పు, రాసుకుంటాను. 9346210003. ఓకే, యువర్ రీఛార్జ్ ఇస్ సక్సెస్ఫుల్. 58 రూపీస్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ. ఇదేంటి ఇక్కడ ఏదో పేపర్లో ఫోన్ నెంబర్ రాసి పడేసింది? ఇది ప్రియా బాయ్ ఫ్రెండ్ సురేష్ నెంబర్ లాగుందే. ట్రై చేద్దాం. హలో సురేష్. హాయ్ బంగారం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. నువ్వంటే చచ్చిపోతాను తెలుసా? అవునా? నా కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. ఆ నెలవంకని తీసుకొచ్చి నీ జల్లో పెట్టమంటావా? చెప్పు, చేస్తాను. ఆ సూర్యుడి మీద మొక్క చనిపోతే కాల్చి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టమంటావా? చెప్పు, పెడతాను. అవి ఏమి చెయ్యొద్దు, కానీ నా మొబైల్లో 555 రూపీస్ రీఛార్జ్ చేయించవా? అక్క రీఛార్జ్ కావాలక్క, నీకు రీఛార్జ్. హలో, దొంగ సచ్చినాడు. అక్క అన్నాడు. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటే ఎవరు పట్టించుకోరా? హాయ్, హలో, నమస్కారం. దిస్ ఈజ్ బాయ్స్ హాస్టల్. ఈ బాయ్స్ హాస్టల్లో నేను బాయ్ నండి. బాయ్ అంటే పనివాడిని కాదండి. బాయ్ అంటే అబ్బాయినన్నమాట. ఏమండి, మాది బాయ్స్ హాస్టల్, పక్కనే గర్ల్స్ హాస్టల్ అండి. పక్క పక్కనే ఉన్నా సరే ఒక్క ఫిగర్ కూడా నాకు పడలేదు తెలుసండి. అమ్మాయిలు మనం గోకినా మనకే ప్రాబ్లం, మనం వెళ్ళి అమ్మాయిలు గోకినా మనకే ప్రాబ్లం. చివరికి జాలిం లోషన్ రాసుకోవాల్సిన పరిస్థితి అండి. హలో రేష్మే, నేను మాట్లాడుతున్నది అమ్మాయిల గురించి, నీ గురించి కాదు. డోంట్ థింక్ అదర్వైజ్. చూడండి, అమ్మాయిలు చివరికి అన్నయ్య అంటారండి. ఐ హేట్ గాస్. ఏ యూ మంకీ, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయిల గురించి? ఏం కూసావు ఇందాక నువ్వు? హలో, నేను కోసింది నేను కాదు, కోయిలా. కో కో. అవును, ఎంతకీ నువ్వెవరే? ఇందాక అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ అమ్మాయిలో ఒక దాన్ని, ఒక అబలని, ఒక రేష్మిని, ఒక రోజాని. హలో లవ్లీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? ఏయ్, అలాంటి మాటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు తెలుసా? అయ్యో, నా గర్ల్ ఫ్రెండ్ కోసం డైమండ్ రింగ్ కొన్నాను తెలుసా? షిట్. ఏ ఏ ఏ ఆగు, ఐ లవ్ యూ. వాళ్ళు రాలిపోతాయి. అదేంటి అలా అన్నావు? హట్ అయ్యావా? మరి హట్ అవరా? జస్ట్ జోకింగ్ యార్. నా నవ్వు ఎలా ఉంది? అబ్బో, గాడిద గాండ్రింపులో ఉంది. మళ్ళీ హట్ అయ్యాను. సారీ కిడ్డింగ్ యార్, కిడ్డింగ్ యార్. ఏ లవ్లీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? అవునా? అంత ఇష్టమా? అవును. సరే, నువ్వు ఎలా ఉంటావు? నా అందం గురించి ఏం చెప్పమంటావు? చాలా బాగుంటాను. ఓ గాడ్, ఎందుకు ఇచ్చావు ఇంత అందాన్ని? నా అందాన్ని చూసి నేనే ఈర్ష్య పడుతున్నాను, కానీ లాభం ఏంటి? కనీసం ఒక్క ఫిగర్ కూడా నాకు తగలేదే. నో, ఐ డోంట్ వాంట్ టు చార్మింగ్. నా ఈ అందాన్ని నేను చూసుకోలేకపోతున్నాను. యాసిడ్ తో ముఖాన్ని కడిగేసుకుంటాను. వద్దు, అలాంటి పిచ్చి పిచ్చి పనులు నువ్వు చెయ్యొద్దు. నేను ఆల్రెడీ నీ లవ్ లో మునిగి తేలుతున్నాను. నువ్వంటే నాకు ఇష్టం, నీకోసం చచ్చిపోతాను తెలుసా? థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఇంతకీ లవ్లీ, నీ పేరేంటి? కాంచనమాల. కేబుల్ టీవీనా? ఇంతకు నీ పేరేంటి? బుస్ 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 నాగబాబు. అవును, మన ఇద్దరం కలిసిపోయాం కదా, ఒక డ్యూట్ వేసుకుందామా? వై నాట్ షూర్. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. నేను అర్జెంట్ చూసేయాలని ఉంది. నేను చూడాలనిపిస్తుంది. ఎలా చూద్దాం? ఎలా చూద్దాం? ఫోటోస్ పంపించుకుందామా? వై నాట్? ఎస్. వావ్,
వావ్ నాగబాబు. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ చార్మింగ్, వాట్ ఏ ట్రెమెండస్. అబ్బా అబ్బా సమంత. సమంత సూసైడ్ చేసుకుంటుంది. ఏమి నవ్వు నాగబాబు, నీ నవ్వుకి నా హార్ట్ లో వైబ్రేషన్ వస్తుంది. నేను బట్టలారేసుకోవడానికి తీగన వెత్తుంటే నాకు టవరే దొరికింది. నువ్వు అక్కడ నేను ఇక్కడ కాదు, సాంగ్ కూడా అయిపోయింది, కలుసుకోవాలి మనం. అది ఒక చిన్న హెల్ప్ చేస్తావా? వై నాట్? నా మొబైల్ మన వాటర్ లో పడి పాడైపోయింది. అదేదో సోనీ XP-Z అంట, వాటర్ ప్రూఫ్ అంట, అదొకటి కొనివచ్చు కదా. ఇక్కడ ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క నీకు అది కొనాలా? ఏ లవ్లీ, నాకు చిన్న అర్జెంట్ పని ఉంది, మళ్ళీ బయట కలుస్తా తర్వాత. ఏ నాగబాబు. ఏ సమంత, నువ్వే నా పిల్లలకి బాబు. ఇంకా మనం కలుసుకోలేదు, అప్పుడే పిల్లలు ఎందుకు? అవునా, అయితే మరి కలుసుకుందాం. ఎలా కలుసుకుందాం? సమంత అయోడియా. ఏం ఐడియా? నువ్వు గోడకు దగ్గరగా రా. వచ్చా. కనబడుతుందా? నీ దాన్ని చేర్చు. అబ్బా, కొంచెం ముందుకు రా. వస్తా. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నా. దొంగ, కళ్ళు తెరవద్దు. రావచ్చా? రా, అలా వచ్చేయ్. 1 2 3. ఏం నానా, ఒకసారి ఇలా రా. నీది అందమా? నీ అందం చూసి దేవుడు ఇష్టపడుతున్నాడా? అమ్మాయిలు పడట్లేదని యాసిడ్ తో మొహం కడుక్కుంటావా? ఆల్రెడీ యాసిడ్ తో కడుక్కున్నట్టే ఉంది కదా నీ మొహం, మళ్ళీ కడుక్కోవటం ఎందుకురా? తారు డబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు. నవ్వుల అంబాసిడర్ బాబు గారి పేరు పెట్టుకుంటావా? దొంగ సచ్చినోడా, నీకు నేను కావాల్సి వచ్చానా? నేను కావాల్సి వచ్చానా? ఏ నన్ను అంటున్నావు కదా, నువ్వు సమంత లాగా ఉన్నావా? నీకన్నా స్లమ్ ఏరియాలో సమంత కన్నా బాబుల్లాగా ఉంటారు. నువ్వు సమంతవే. నువ్వు నాగబాబు. నువ్వు సమంత. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అవును, కాంప్రమైజ్ అయిపోయి కమిట్ అయిపోతాం. అరే పొట్టాడా, అరే పొట్టాడా అన్నా. ఏమైందిరా? బట్టలు ఉతుకు కూడా పొక్కలు ఏం పెట్టి చూస్తున్నావురా? వస్తానన్నా. జల్లి ఉతుకు, నాకు బయటకు వెళ్ళాలి. ఎవడి వాడు నేను బట్టలు ఉతుకోమంటున్నాడు? అంటే నేను బాయ్స్ హాస్టల్లో బాయ్ని కాదు, మరి పనోడిని. పనోడివా? చచ్చినోడా, ఏదో చచ్చినోడా, దొంగ చచ్చినోడా, నన్ను మోసం చేస్తావా? చీట్ చేస్తావా? సో వాట్ యు జడ్జెస్, కామెడీగా అనిపించిందా, రొమాంటిక్ గా అనిపించిందా? రోజా గారు మీరైతే హిహిహి అని నవ్వుతున్నారు. నీకు ఆ సైడ్ కి కనిపించలేదు అప్పారావు గారి ఎంట్రీ? కొంచెం కొంచెం కనిపించింది, అదే చాలు. సాంగ్ లో హీరోయిన్ కి ఇచ్చే ఎంట్రీ, టవల్ కట్టుకొని ఓపెన్ చేసేసి డాన్స్ చేస్తున్నారు. లవ్ స్టోరీ బాగుంది, డైలాగ్స్ బాగుంది, అండ్ ఫీల్ కూడా బాగుంది. నాగబాబు సార్. అప్పారావు గారు మీరు ఒకళ్ళను, శంకర్ ఒకళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. బాగానే ఉంది స్కిట్. ఓకే. అప్పారావు గారు మీకు మంచి వయసులో తమ్ముడుగానే ఉన్నారా? రేష్మికి పెళ్లి చేద్దాం. మా మరదలకి హార్ట్లీ వెల్కమ్.